చూడండి ఫ్రెండ్స్, పరికి పళ్ళు ఎంతో అద్భుతంగా బోల్డ్ అని ఉన్నాయి. తినే కొద్ది తినాలనిపించేటటువంటి పళ్ళు. పరికి పళ్ళమ్మో, పరికి పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇక్కడే తినేద్దాం. మా హీరో అల్లుడు కావాలని గొడవ చేస్తున్నాడు. వాడి కోసం అయితే వెతకడం జరిగింది. వెతికిన వెంటనే అదృష్టం కొద్దీ పండిన పళ్ళన్నీ దొరికాయి. కాకపోతే ముళ్ళులు ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా తెంపుకోవాలి. కోద్దాం, ఎన్ని వీలైతే అన్నీ కోసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేద్దాం. ఇవాళ అడవికి వచ్చినందుకు ఒక ఆరోగ్యకరమైన ప్రకృతిలో లభించే మొక్కలనైతే తింటున్నాం. మనం ఆర్గానిక్గా, ఆరోగ్యంగా ప్రకృతి ప్రసాదించినటువంటి ఎన్నో ఆయుర్వేదికంగా. ఫ్రెండ్స్ చూసారా, ఇంతసేపు పళ్ళ కోసం కష్టపడ్డాం కదా. సో ఈ మొక్కలో అయితే మనకు పళ్ళు అయితే దొరకడం జరిగింది. చూడండి, నల్ల నల్లగా ఉన్నాయి కదా, మొత్తం పండిన పళ్ళు ఉన్నాయి ఈ మొక్కలో. వాటన్నిటిని కోసి తిందాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మీకు నేను పరికి మొక్క అని చూపించాను కదా. అందులో అయితే ఆకులు ఇలా ఒక్కొక్క ఆకు వచ్చి దానికి అటువైపు ఇటువైపు ఉంటాయండి. సో ఈ మొక్క పేరు మనకు రేగిపళ్ళ మొక్క అండి. బదిరీ వృక్షం అని కూడా అంటారు. ఇది రేగిపళ్ళ మొక్క. ఆ మొక్కకి ఈ మొక్కకి మీరు ఆ రెండు వీడియోల క్లిప్ని మీరు దగ్గర పెట్టుకొని చూస్తే అప్పుడు కానీ మీకు తేడా అనేది అర్థమవుదు. ఇది రేగిపళ్ళ మొక్క అండి. సో ఇది కూడా సేమ్ ఆ మొక్క ఈ మొక్క రెండు ఒకే రకంగానే ఉంటాయి. ఆకులను బట్టే మనము ఇది రేగిపళ్ళ మొక్కనా లేకపోతే వరుసను బట్టే ఇది రేగిపళ్ళ మొక్కనా లేకపోతే పరికి పళ్ళ మొక్కనా అనేది అయితే ఇక్కడ ప్రజలే కదా, అందరూ కూడా దీన్ని గుర్తిస్తూ ఉంటారు. ఇదైతే మనకు ఆకు చూసారు కదా, ప్రతి ముళ్ళుకి ఒక ఇదైతే ఉంటుంది ఆకు, రేగిపళ్ళ మొక్క. అదే మనకు పరికి పళ్ళ మొక్క అయితే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసారు కదా, ఒక కరివేపాకు ఆకులా ఉండి దానికి ముళ్ళులు ఉండి, ఆ కరివేపాకు ఆకులా ఉన్న దానికి ముళ్ళులు గుచ్చిపోతున్నాయి. దానికైతే ఆకు మొత్తానికి పళ్ళు అయితే పూస్తాయి అన్నమాట. మన ఉసిరికాయ మొక్కలో ఎలా అయితే పళ్ళు కాస్తాయో ఆ విధంగా కాస్తాయి. అది రేగిపళ్ళ చెట్టుకి మరియు పరికి పళ్ళ చెట్టుకి ఉన్నటువంటి డిఫరెన్స్.